భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ వరల్డ్ ట్రాఫోర్డ్లో జరగబోతోంది. జూలై 23న ఈ కీలక మ్యాచ్ మొదలు కాబోతోంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఎలాంటి మార్పులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 3వ టెస్ట్ తర్వాత ఇప్పుడు 8 రోజుల గ్యాప్ దొరుకుతుంది. సిరీస్లో బుమ్రా 3 టెస్టులే ఆడతాడని చర్చ జరుగుతున్న వేళ తర్వాతి మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్ తర్వాత ఎడ్జ్బాస్టన్ టెస్ట్ నుంచి బుమ్రా రెస్ట్ తీసుకున్నాడు. లార్డ్స్లో మాత్రం బరిలోకి దిగాడు. 4వ టెస్టుకు దూరంగా ఉంటాడా లేదంటే 5వ టెస్టుకు దూరంగా ఉంటాడా అనేది హాట్ టాపిక్ అవుతోంది. 4వ టెస్ట్ నుంచి జస్ప్రీత్ విశ్రాంతి తీసుకుంటే జట్టులోకి హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి 2 మ్యాచ్ల్లో ప్రసిద్ధ్ కృష్ణ నిరూపించుకోలేకపోయాడు. వచ్చిన అవకాశాలను పెద్దగా వినియోగించుకోలేకపోయాడు. దీంతో హర్షదీప్ సింగ్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే పేస్ బౌలింగ్ యూనిట్ను సిరాజ్ లీడ్ చేస్తాడు. ఆకాష్ దీప్ను 4వ టెస్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్కే పరిమితం కావచ్చనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే లార్డ్స్ టెస్ట్లో వాషింగ్టన్ సుందర్ బాల్తో మ్యాజిక్ చేశాడు. 2వ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. బ్యాటింగ్లో డెప్త్ కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్కే టీం మేనేజ్మెంట్ జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్గా జడేజా ఎలాగూ బరిలో దిగుతాడు. బౌలర్గా దూకుడు లేకపోయినా బ్యాటింగ్లో జడ్డు అడ్వాంటేజ్ అవుతున్నాడు. పేస్ ఆల్రౌండర్గా నితీష్ వర్సెస్ శార్దూల్ అని చర్చ జరుగుతున్న తెలుగు కుర్రాడి వైపే టీం మేనేజ్మెంట్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే 3వ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి కీలకమైన వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో 2 ఓపెనర్లను అవుట్ చేశాడు. 2వ ఇన్నింగ్స్లోనూ 1 ఓపెనర్ను పెవిలియన్కు పంపాడు. నితీష్ను వద్దనుకుంటే మాత్రం శార్దూల్ ఠాకూర్ జట్టులోకి రావచ్చు. 3వ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు పంత్కు గాయమైంది. దీంతో ధ్రువ్ జురెల్ సేవలందించాల్సి వచ్చింది. అయినా 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో పంత్ తన మార్కు చూపించాడు. 4వ టెస్టుకు ఇంకా టైం ఉన్నందున ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ పంత్ బరిలో దిగడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 4వ టెస్టుకు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు తప్పకపోవచ్చని చర్చ జరుగుతోంది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రాహుల్ బరిలో దిగుతారు. వన్డౌన్లో కరుణ్ నాయర్కు ఛాన్స్ దొరక్కపోవచ్చని చర్చ జరుగుతోంది. నాయర్ ప్లేస్లో సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 4వ స్థానంలో శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతాడు. ఇప్పటికే సిరీస్లో గిల్ కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోహ్లీ స్థానంలో శుభ్మన్ సెట్ అయినట్టే. 4వ టెస్టులో 1-2 మార్పుల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది.